హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉందండి. ఈ యూనివర్సిటీలో 2026 బీటెక్ విత్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఎంటెక్, బీసీఏ, ఎంసీఏ, బీబీఏ, ఎంబీఏ, మీకు బీకామ్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఈసారి ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం మీకు ఎంబీఏలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్పెషలైజేషన్స్, కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్పెషలైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్మీడియట్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్లో కనుక 95% అబవ్ వస్తే అప్ టు 100% స్కాలర్షిప్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు సియూటీ స్కోర్ అండ్ జేఈ స్కోర్స్ మీద కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో అమిటీ యూనివర్సిటీని మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. ఫ్యాకల్టీ అయితే ఏ విషయంలో అయినా అమిటీని మనము ఒక మైనస్ పాయింట్ వెతకొచ్చామో కానీ ఫ్యాకల్టీ విషయంలో అయితే ఒక మైనస్ పాయింట్ కూడా లేదండి. అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ పిహెచ్డి హోల్డర్స్, టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళు అండ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేసిన వాళ్ళందరూ వచ్చి మన అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో జాయిన్ అయ్యారు. ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉంది. కరికులం కూడా చాలా బెస్ట్ కరికులం ఉంది. ఇక్కడ డీన్ కావచ్చు, వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. వీటి నుంచి, కేఎల్ నుంచి, ఎస్ఆర్ఎం నుంచి వచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు ఇక్కడ. సో ఎవరైనా ఒక మంచి కాలేజీ హైదరాబాద్లో బడ్జెట్లో జాయిన్ అవుదాం అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఎలా చేయాలి? అప్లికేషన్ 1500 ఉంటుందండి. జనరల్గా అప్లికేషన్ చేసేటప్పుడు ఈ వీడియోలో మెన్షన్ చేసిన నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మీకు అప్ టు ఆల్మోస్ట్ 500 రూపీస్ కూపన్ కోడ్ కూడా వస్తుంది. స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అడ్మిషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూ అయిపోయాక మీకు అడ్మిషన్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జామ్ ఏమి ఉండదు. అమిటీ యూనివర్సిటీ హైదరాబాద్లో చాలా యూనిక్ స్పెషలైజేషన్స్, యూనిక్ కోర్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎవరైతే అడ్మిషన్ గురించి చూస్తున్నారో అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కావాలి అన్న, అసలు కెరీర్ ఎలా ఉండబోతుంది, వీళ్ళందరూ 2030లో పాస్ అవుతారు, అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అప్పుడు జాబ్స్ ఎలా ఉండబోతున్నాయి, అందరూ ఏ అంటున్నారు, డేటా సైన్స్ అంటున్నారు, అవి కాకుండా ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అని, డీప్ టెక్, ఫిన్టెక్ అని, ఇలా చాలా స్పెషలైజేషన్స్ వస్తున్నాయి. అందరూ చదవగలరా లేరా, ఇట్లా కన్ఫ్యూజన్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన కెరీర్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇక్కడ అమిటీ యూనివర్సిటీలో మనకి ఇస్తారండి. కోర్స్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. హాస్టల్ ఇన్సైడ్ క్యాంపస్ ఉందండి. ఏసీ హాస్టల్ ఉంది. హాస్టల్ ఫీజు వచ్చి 1,68,000 ఉంటుంది. రూమ్ కాస్ట్, సింగిల్ షేరింగ్, ఏసీ. బస్సెస్ ఆల్ ఓవర్ సిటీ నుంచి ఉన్నాయి, అన్ని పార్ట్స్ నుంచి. ఫుడ్ వచ్చి మీకు పర్ మంత్ 5,000-6,000 అవుతుంది. తిన్నదాన్ని బట్టి ఉంటుందన్నమాట. పేపర్ మిల్ అంటారు ఇక్కడ దీన్ని. సో ఇది క్యాంపస్ అవుట్ సైడ్ మీకు, అది హాస్టల్ బ్లాక్స్. ఇక్కడ వచ్చి మీకు స్పోర్ట్స్ బిల్డింగ్ అవన్నీ ఉంటాయి, స్పోర్ట్స్ కాంప్లెక్స్. అటు కార్నర్లో జిమ్ కూడా ఉంది. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.